విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక పక్క చూస్తే ప్రియంబుల్లోనేమో ఎకనామిక్ అండ్ సోషల్ జస్టిస్ అని ఉంటుంది, అలాగే లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అని ఉంటుంది. ఇంకో పక్కన ఫండమెంటల్ రైట్స్. మీరు ఏదైనా ఇబ్బంది వస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్ట్స్కి వెళ్ళొచ్చు. ఇంకో పక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ప్రభుత్వాలు ఇలా పనిచేయాలి అన్నటువంటి డైరెక్షన్స్ అన్నమాట. ప్రజలందరి మేలు కోసం మీరు ఇలాంటి పనులు చేయాలి అన్నటువంటి డైరెక్షన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందో అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. ఇన్ని రకాలైనటువంటి నిబంధనల మధ్య ఒక పక్క ఫండమెంటల్ రైట్స్, ఒక పక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇంకో పక్క ప్రియంబుల్ ద్వారా తీసుకునేటువంటి గైడెన్స్, వీటన్నిటికీ సంబంధించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఎందుకంటే ఆర్టికల్ 39(b)కి సంబంధించి, అంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఐటమ్ అనమాట. 39(b) అదేం చెప్తుంది? మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ, అది పబ్లిక్ గుడ్ కోసం వాడాలి అని చెప్తుంది. మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ మేలు కోసం వాడాలి అని చెప్తుంది. అయితే ఇంకో పక్క ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. మీకు ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత, అంటే కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్గా రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా పెట్టడం జరిగింది. అందుకే తప్పకుండా క్లాష్ వస్తుంది కదా. ఈ క్లాష్కి సంబంధించి, అలాగే రకరకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ సంబంధించి, అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్కి సంబంధించి ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ఒకసారి చెప్తాను. 39(b) ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుందనమాట. 9 జడ్జి బెంచ్ 39(b)కి సంబంధించినటువంటి ఇష్యూని ఇప్పుడు చూస్తోంది. అంటే మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ క్రిందకి ప్రైవేట్ ప్రాపర్టీ కూడా వస్తుందా లేదా, మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ క్రిందకి ప్రైవేట్ ప్రాపర్టీ కూడా వస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని 9 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ తేల్చబోతోంది. అసలు ఈ విషయం సుప్రీంకోర్టు 9 జడ్జి బెంచ్కి ఎందుకు వెళ్ళిందంటే, ఇంతకు ముందు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. లీగల్ ల్యూమినరీ మీ అందరికీ తెలుసు, విఆర్ కృష్ణ అయ్యర్. ఆయన ఎలా అభిప్రాయపడ్డారంటే వన్ ఆఫ్ ద జడ్జిమెంట్స్లో మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ క్రిందకి ప్రైవేట్ ప్రాపర్టీ కూడా వస్తుంది అని చెప్పి, ఇవాళ మార్కెట్ ఎకానమీలో ఒకవేళ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ క్రిందకి వస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పు చెబితే దాని రిపర్క్యూషన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ ఎకానమీ అనేటువంటిది ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. ఇక్కడ క్రియేటివిటీ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, అవన్నీ ఎలా వస్తాయి? డబ్బు సంపాదించాలి, ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలతోటే మార్కెట్ ఎకానమీ నడుస్తుంది అనమాట. సరే, ఈ లెక్చర్లో సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ప్రియంబుల్లో ఏమి రాస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అలాగే ఫండమెంటల్ రైట్స్కి మధ్య క్లాష్ ఎందుకు వస్తుంది, ఆర్టికల్స్ 31A, 31B, 31C వీటిని ఏ రాజ్యాంగ సవరణల ద్వారా ఇంక్లూడ్ చేశారు, అలాగే ఆర్టికల్ 13(1)B ఏం చెప్తుంది, 39B, 39C, 31 కాదు, ఆర్టికల్ 39B ఏం చెప్తుంది, 39C ఏం చెప్తుంది, అలాగే రైట్ టు ప్రాపర్టీ యొక్క ప్రెసెంట్ స్టేటస్ ఏమిటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రాగల 20 నిమిషాల పాటు. ప్రియంబుల్ చూస్తే మీకు సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అని కనపడుతుంది, అలాగే ఇంకో పక్క లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అని కనపడుతుంది. లిబర్టీ అండ్ ఈక్వాలిటీ అంటే ఫండమెంటల్ రైట్స్, సోషల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అంటే ప్రభుత్వాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ప్రామినెన్స్ ఇవ్వాలన్నమాట. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు, కానీ ఫండమెంటల్ రైట్స్ అవి సాక్రోసాక్ట్ అనమాట. అర్థమైంది కదా. తర్వాత పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమో ఫండమెంటల్ రైట్స్ చాలా ఇచ్చింది సిటిజన్స్కి. పార్ట్ 4 ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ 39B, 39C ఏవైతే ఉన్నాయో వీటిని మీరు మళ్ళీ ఒక్కసారి చదవండి. 39Bలో ఏం రాసిందంటే, ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ.
మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఉందో వాటి యొక్క ఓనర్షిప్ అలాగే కంట్రోల్ అదంతా కూడా కామన్ గుడ్ కోసం వాడాలి. ఒకవేళ కమ్యూనిస్ట్ దేశం అనుకోండి, దీన్ని ఇంప్లిమెంట్ చేయటం చాలా తేలికైపోతుంది. కమ్యూనిస్ట్ కంట్రీస్లో ప్రాపర్టీ రైట్స్ లేకుండా చేయటం, ఇండివిజువల్ ప్రాపర్టీ రైట్స్ తీసేసుకోవటం అదంతా జరగచ్చు, చాలా ఈజీ. కానీ డెమోక్రటిక్ కంట్రీ అలాగే ఫండమెంటల్ రైట్స్ ఇచ్చి అలాగే మార్కెట్ ఎకానమీ వైపు షిఫ్ట్ అవుతున్నటువంటి తరుణంలో ప్రైవేట్ ప్రాపర్టీ కూడా మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ క్రిందకు వస్తుంది అన్నటువంటి ఆలోచన బలపడితే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ క్రిందకు వస్తుంది అని ఒకవేళ తీర్పిస్తే, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు, ఒకవేళ తీర్పిస్తే దాని రిపర్క్యూషన్స్ చాలా ఉంటాయి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఆగిపోతుంది. సో చాలా రిపర్క్యూషన్స్ ఉంటాయి. అది అసంభవం అన్నమాట ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో చూస్తే. తర్వాత 39C ఏదైతే ఉందో ఆపరేషన్ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్. మన ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఆపరేట్ అవుతుందో అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, అది జరగకూడదు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఏమిటి? వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. కానీ గత 30 సంవత్సరాల నుంచి ఏం జరిగింది? వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ బాగా పెరిగిపోయాయి. ఇప్పుడున్నటువంటి మార్కెట్ ఎకానమీలో ఎకనామిక్ రిఫార్మ్స్ తరువాత 39B, 39C ఈ రెండింటిని రీడిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే 39Bలో మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ కామన్ గుడ్కి వాడాలి అన్నటువంటి దాంట్లో ప్రైవేట్ ప్రాపర్టీని కూడా ఇంక్లూడ్ చేయాలంటే జరిగే పని కాదు. అలాగే 39Cలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేటువంటిది ఇన్ఎవిటబుల్. టెక్ బేస్డ్ డిజిటల్ వరల్డ్లో ఇది ఇన్ఎవిటబుల్ అనమాట. అందుకని ఇప్పుడు ప్రభుత్వాలు రీడిస్ట్రిబ్యూషన్ గురించి ప్రయత్నం చేయాలి. ఎక్కువ రిసోర్సెస్ని మొబిలైజ్ చేసి అందరికీ ఎడ్యుకేషన్ ఇచ్చి, హెల్త్ కేర్ ఇచ్చి, వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండేటట్టు చేయాలి. అలాగే డీసెంట్ జాబ్స్ క్రియేట్ చేయాలి. అర్థమైంది కదా? సరే, ఈ 39B ఏదైతే ఉందో ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. అది ఏం చెప్తుందో నేను ఇప్పుడు చెప్పాను. ఇంతకుముందు 2 రకాల ఒపీనియన్స్ ఉండటం వల్ల ఇప్పుడు అసలు ఈ విషయాన్ని తేల్చడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 9 జడ్జీల బెంచ్ ఈ విషయాన్ని చూస్తోంది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు సిజేఐ ఏమన్నారంటే, కమ్యూనిటీ రిసోర్సెస్ హెల్డ్ ఇన్ ట్రస్ట్ బై ద ప్రజెంట్ జనరేషన్. అంటే మన బయోలాజికల్ రిసోర్సెస్ కావచ్చు, ఫారెస్ట్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాటర్ రిసోర్సెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ప్రస్తుత జనరేషన్ నమ్మకంతో రాబోయే తరాలకి ఉంచటానికి ప్రస్తుత జనరేషన్ వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. చూడండి, దే ఆర్ హెల్డ్ ఇన్ ట్రస్ట్ బై ద ప్రజెంట్ జనరేషన్. ప్రజెంట్ జనరేషన్ కామన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ వెల్త్ కావచ్చు, అలాగే రకరకాల బయోలాజికల్ రిసోర్సెస్ కావచ్చు, వాటర్ రిసోర్సెస్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని లేక్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఉంచడానికి ప్రస్తుత జనరేషన్ ఎంతవరకు వాడుకోవాలి అనేది అది సస్టైనబుల్ ప్రిన్సిపల్స్ ద్వారా ఆధారపడి ఉండాలి అని సిజేఐ చెప్పారు. అంతేకాకుండా ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా చెప్పారు. అదేంటంటే, ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉండొచ్చు. ఈ యొక్క మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీలో ప్రైవేట్ ప్రాపర్టీ ఇంక్లూడ్ అవుతుందా లేదా అనే దాని మీద 2 ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉండటానికి అవకాశం ఉంది. ఒకటేంటంటే కంప్లీట్ మార్క్సిస్ట్ ఫిలాసఫీ, అంటే ప్రతిదీ కూడా కమ్యూనిటీది, స్టేట్ది, ఇండివిజువల్ రైట్కి ఇక్కడ ప్రాధాన్యత లేదు. ప్రతిదీ కూడా, ప్రతి రిసోర్స్ కూడా అది ప్రభుత్వం అలాగే కమ్యూనిటీకి సంబంధించింది. ఇది ఎక్స్ట్రీమ్ మార్క్సిస్ట్ వ్యూ అనమాట. తర్వాత క్యాపిటలిస్ట్ వ్యూ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం క్యాపిటలిస్ట్ వరల్డ్లో ఉన్నాం కదా, ఇండివిజువల్ రైట్స్కి ప్రైమసీ ఇవ్వాలి, అంటే ప్రాపర్టీ రైట్స్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ప్రాపర్టీని రోడ్ ఎక్స్పాన్షన్ కోసం కావచ్చు, కమ్యూనిటీ గుడ్ కోసం కావచ్చు ఎక్వైర్ చేయొచ్చు నిబంధనలను పాటించి. కానీ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ క్రింద మీ ఇండివిజువల్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి అని ఒకవేళ తీర్పు చెప్పిందనుకోండి,
దాని రెపర్క్యూషన్స్ చాలా ఉంటాయన్నమాట. తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంకొక కామెంట్ కూడా చేశారు. ఇండివిజువల్ రైట్స్ అనేటువంటిది ఉండాలి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫారెస్ట్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, ఫారెస్ట్స్, లేక్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, అవి ప్రైవేట్గా ఓన్ అయి ఉన్నప్పటికీ కూడా అవి కమ్యూనిటీ రిసోర్సెస్ కిందకే వస్తాయి. అవి కామన్ గుడ్ కోసం మాత్రమే వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మీరు ఒక 4 బిల్డింగ్లు కట్టుకున్నారనుకోండి, సంపాదించుకున్న డబ్బులు, వాటి జోలికి ప్రభుత్వం వెళ్ళదు. కానీ మీకు మైనింగ్కి సంబంధించినటువంటి ఏరియాస్లో మీరు ఆ ప్రాపర్టీని ఓన్ చేసి ఉన్నారనుకోండి, మీరు ఊటీ లేకపోతే కొడైకెనాల్ లాంటి చోట ఫారెస్ట్ ఏరియాలో మీకు ఓనర్షిప్ ఉందనుకోండి, అదంతా కామన్ గుడ్. మీకు అలాంటి చోట రైట్స్ ఉండకూడదు. అంటే సిజేఐ ఒపీనియన్ ఏంటంటే మీ ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ ఉండొచ్చు, కానీ ఒకవేళ మీరు ఓన్ చేసినటువంటి ప్రాపర్టీ కమ్యూనిటీ గుడ్కి సంబంధించింది అయితే, ఫారెస్ట్స్, లేక్స్, మైన్స్, వాటర్ రిసోర్సెస్ ఇలాంటివైతే వాటి మీద కామన్ గుడ్ కోసమే వాడాలి. అక్కడ మనం ప్రైవేట్ ప్రాపర్టీ రైట్స్ ఇవ్వకూడదు అనేటువంటి దాన్ని సిజేఐ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒరిజినల్గా రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ 19(1)(f అనమాట. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనేమో మీరు కామన్ రిసోర్సెస్ ఆఫ్ సొసైటీ కామన్ గుడ్ కోసం వాడాలి, అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు, ఇలాంటివన్నీ రాసున్నాయి. మరి రెండింటికి టజిల్ వస్తుంది కదా. అంటే ల్యాండ్ రిఫార్మ్స్, ఎక్కువ ల్యాండ్ ఒకళ్ళ చేతిలో ఉందనుకోండి, దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి తలపెట్టింది ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా ఇండిపెండెంట్ ఇండియా. అంతేకాకుండా కొన్ని ఎస్టేట్స్ ఎక్వైర్ చేయటం, పబ్లిక్ పర్పస్ కోసం కొన్ని ల్యాండ్స్ ఎక్వైర్ చేయటం, ఇలాంటివన్నీ తలపెట్టినప్పుడు ఆర్టికల్ 19(1)(f ప్రకారం రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఫండమెంటల్ రైట్గా ఉండటం వల్ల, అది ఫండమెంటల్ రైట్గా 1978 దాకా అది ఫండమెంటల్ రైట్గానే ఉంది. అందుకని చాలాసార్లు ప్రభుత్వం చేసేటువంటి పనులకి విఘాతం కలిగిందనమాట. ఆ సందర్భంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది 1951లోనే తీసుకొచ్చి 31A 31B అనేటువంటి ఆర్టికల్స్ని యాడ్ చేయడం జరిగింది. 31A ద్వారా ఏం చెప్పారంటే, ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఒకవేళ ఫండమెంటల్ రైట్స్, ఎందుకంటే అప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్స్, ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి, ఎస్టేట్స్ ఎక్వైర్ చేయడానికి అది ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినప్పటికీ కూడా, రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు, వైలేట్ అవ్వచ్చు అని చెప్పి 31Aలో చెప్పడం జరిగిందనమాట. అంటే ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ ఎఫెక్ట్ అయింది అని కోర్టుకు వెళితే దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, రైట్ టు ప్రాపర్టీ ఎఫెక్ట్ అవ్వచ్చు అని 31Aలో చెప్పారు. ఇక 31B ఏదైతే ఉందో ఇక్కడేం చేశారంటే, ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, ఇంకా ఇతరితర ప్రభుత్వం కామన్ గుడ్ కోసం, అందరి మంచి కోసం చేసేటువంటి పనులకి ఫండమెంటల్ రైట్స్కి క్లాష్ వస్తే, ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి కొన్నిటిని తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టేశారనమాట. 9th షెడ్యూల్లో పెట్టేసి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు వీటి మీద, ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినా అవ్వచ్చు. ప్రభుత్వం తీసుకెళ్ళి కొన్నిటిని 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు దాని మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. అలాగే ఎవరైనా సరే ఫండమెంటల్ రైట్ మాకు ఎఫెక్ట్ అయింది అని చెప్పి కోర్టుకి వెళ్ళలేరు. అంటే ప్రభుత్వం తను చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రైమసీ ఇవ్వడం జరిగిందనమాట. అయితే 2007వ సంవత్సరంలో కొల్హేవ్ కేసులో మీ అందరికీ తెలుసు, 1973 తర్వాత, అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వచ్చిన తర్వాత ఏవైతే 9th షెడ్యూల్లోకి వెళ్ళాయో వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఇక ఆర్టికల్ 31Cని 25th అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ప్రైమసీ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. మీకు ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా, రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు మాకు రైట్ టు ప్రాపర్టీ ఎఫెక్ట్ అయింది, ప్రభుత్వం ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 39B 39C వాటికి ప్రైమసీ ఇచ్చేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండమెంటల్ రైట్స్కి, రైట్ టు ప్రాపర్టీకి క్లాష్ వచ్చిందనుకోండి, అప్పుడు ఫండమెంటల్ రైట్ ఎఫెక్ట్ అయింది అని చెప్పి మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు.
ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, రైట్ టు ప్రాపర్టీ ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆర్టికల్ 31C ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 1971లో 25th అమెండ్మెంట్ ద్వారా. సో మీకు ఈ 31A, 31B, 31C ఈ మూడింటిని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణాన్ని మీరు గమనిస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఫండమెంటల్ రైట్స్కి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అని చెప్పి మీరు సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్ళే అవకాశాన్ని తీసేశారనమాట. ఎస్పెషల్లీ ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించి, ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్స్కి సంబంధించి, ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్విజిషన్కి సంబంధించి. ఎందుకంటే అప్పట్లో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్. ప్రతి ఒక్కళ్ళు రైట్ టు ప్రాపర్టీ ఎఫెక్ట్ అయింది అని చెప్పి కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకని ఆ అవకాశం లేకుండా చేయడం జరిగిందనమాట. 31A, 31B ఈ రెండు కూడా ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. ఈ యొక్క 31A ద్వారా ఏంటంటే ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు. తర్వాత 31B ఏంటంటే మీరు తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో ఏదైనా సరే పెట్టారనుకోండి, వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ లేదు, ఫండమెంటల్ రైట్స్ అఫెక్ట్ అయ్యాయి అని చెప్పి ఎవరూ కోర్టుకు వెళ్ళటానికి లేదు. అయితే కోలెహో కేసులో 2007లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1973 బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ తర్వాత ఏవైతే 9th షెడ్యూల్లో పెట్టారో వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ ఉండొచ్చు అని చెప్పింది. తర్వాత ఇప్పుడేమో మీకు నేను పార్లమెంట్ ద్వారా చేసేటువంటి రాజ్యాంగ సవరణలో చెప్పాను. అలాగే ఈ టజిల్ సుప్రీంకోర్టుకు కూడా వెళుతుంది కదా. సుప్రీంకోర్టు ఏమేమి తీర్పులు చెప్పింది? ఒకటి గోలక్నాథ్ కేసు, రెండోదేమో కేశవానంద భారతి, మూడోదేమో మినర్వా మిల్స్ కేసు. గోలక్నాథ్ కేసులో ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ అనేది సుప్రీం అని చెప్పింది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ని మీరు వైలేట్ చేయలేరు, ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుప్రీం అని చెప్పింది. ఇక కేశవానంద భారతి కేసులో 13th జడ్జి బెంచ్ ఏం చెప్పిందంటే 31C అనేది వ్యాలిడ్ అని చెప్పింది, కానీ ఎమెనబుల్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పింది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 39B, 39C ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి 39B, 39C అంటే మీకు ఇంతకుముందే చెప్పాను కదా. ఒకటేమో మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ కామన్ గుడ్ కోసం వాడాలి. ఇంకోటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ని తగ్గించడానికి గవర్నమెంట్ పాలసీస్ ఉండాలి. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయినా సరే కోర్టులకు వెళ్ళలేరు. అయితే సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి కేశవానంద భారతి కేసులో చెప్పడం జరిగింది. తర్వాత మినర్వా మిల్స్ కేసులో హార్మోనియస్ కన్స్ట్రక్షన్, హార్మోనియస్ బ్యాలెన్స్ అని చెప్పింది. ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి హార్మోనియస్ బ్యాలెన్స్ ఉండాలని చెప్పింది. మొదటిది గోలక్నాథ్ కేసేమో ఫండమెంటల్ రైట్స్కి ప్రైమసీ ఇస్తే, కేశవానంద భారతి కేసేమో ఈ డిపిఎస్పీస్కి ప్రైమసీ ఇచ్చింది, కానీ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పచ్చు. ఇక హార్మోనియస్ బ్యాలెన్స్ అనేదేమో ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి ఉండాలని చెప్పి మినర్వా మిల్స్ కేసులో చెప్పడం జరిగింది. ఇక రైట్ టు ప్రాపర్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత రైట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఒరిజినల్గా ఫండమెంటల్ రైట్ 19(1)(f). దీని మూలంగానే కదా ఈ సమస్యలన్నీ వచ్చింది. రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కావడం వల్లే కదా ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు, 25th అమెండ్మెంట్ తీసుకొచ్చారు. రాజ్యాంగంలో 31A, 31B, 31C యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎఫ్ఆర్స్, డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన టజిల్ వచ్చినప్పుడు రకరకాల తీర్పులు రావడం జరిగింది. గోలక్నాథ్ కేసు, అలాగే కేశవానంద భారతి కేసు. తర్వాత ఈ రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి ఇన్ని గొడవలు అవుతున్నాయని చెప్పి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుంచి తీసేసి ఈ కాన్స్టిట్యూషనల్ రైట్గా చేశారు. 300A కాన్స్టిట్యూషనల్ రైట్. సో అక్కడ ఏం చెప్పబడిందో ఒకసారి చూడండి. పర్సన్స్ నాట్ టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. అంటే చట్టాలు తీసుకొచ్చి మాత్రమే, చట్టాలకి అనుగుణంగా మాత్రమే, సేవ్ బై అథారిటీ ఆఫ్ లా అంటే పార్లమెంట్ చట్టాలు తీసుకొస్తుంది, ఆ చట్టాలకి అనుగుణంగా ప్రాపర్టీ ఎక్విజిషన్ జరగచ్చు. సో దీన్ని ఏమనాలి మనం? కాన్స్టిట్యూషనల్ కమ్ లీగల్ రైట్ అని చెప్పచ్చు. అర్థమైంది కదా. సో ఎనీ లా టు ఎక్వైర్ ప్రాపర్టీ షుడ్ బి ఓన్లీ ఫర్ పబ్లిక్ పర్పస్ అంటే ప్రభుత్వం తెచ్చేటువంటి చట్టాల మీద ఆధారపడి ఉంటుంది. 300Aలో ఎక్కువ ఏం చెప్పలేదు, ఒకటే మాట చెప్పింది. అదేంటంటే
పర్సన్స్ నాట్ టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేటస్ ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ కమ్ లీగల్ రైట్ సబ్జెక్ట్ టు ద పార్లమెంటరీ లా అని మీరు చెప్పచ్చు. సరే, చాలా ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఇంతటితో ఈరోజు మాడ్యూల్ ముగిద్దాం. రేపు మిస్సెలేనియస్ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.